అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే నువ్వు ఎప్పటికీ ప్రశాంతంగా జీవించలేవు. ఎందుకంటే ప్రపంచం నీ విలువను కాదు, వాళ్ళ అవసరాన్ని బట్టి నిన్ను చూస్తుంది. ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించే వ్యక్తి చివరికి తన జీవితాన్ని కోల్పోతాడు. ఈ వీడియోలో ఇతరులు ఏమనుకుంటారో అనే భయాన్ని ఎలా వదిలేయాలో, ఎవరిని పట్టించుకోవాలి, ఎవరిని పూర్తిగా పట్టించుకోకూడదో చాణక్య నీతి చెప్పిన 10 అద్భుతమైన జీవిత సూత్రాలను తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక్క సూత్రం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. 1. అందరి అభిప్రాయాలను పట్టించుకోకు. మన జీవితంలో మనల్ని వెనక్కి లాగేది ఎప్పుడు పరిస్థితులు మాత్రమే కావు. చాలాసార్లు ఇతరుల అభిప్రాయాలే మన అడుగులను ఆపేస్తాయి. వాళ్ళేమనుకుంటారు? నన్ను చూసి నవ్వుతారా? నేను విఫలమైతే నలుగురు నా గురించి మాట్లాడతారా? ఇలాంటి ఆలోచనలతో ఎన్నో గొప్ప కలలు మొదలు కాక ముందే ముగిసిపోతున్నాయి. కానీ ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. ప్రతి మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది, కానీ ప్రతి అభిప్రాయము నిజము కాదు. ఈ ఒక్క మాటను జీవితంలో అర్థం చేసుకుంటే మనలో సగం భయాలు మాయమైపోతాయి. ఈ ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టిన వ్యక్తి ఎవరూ లేరు. మీరు మంచి పని చేసినా కొందరు విమర్శిస్తారు. మీరు నిశ్శబ్దంగా ఉన్నా తప్పు అంటారు. మీరు మాట్లాడినా తప్పే అంటారు. అయితే ఎందుకు అందరి అభిప్రాయాల కోసం మన జీవితాన్ని మార్చుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మిమ్మల్ని తక్కువగా చూసే వ్యక్తే రేపు మీరు విజయం సాధించిన తర్వాత నాకు ముందే తెలుసు ఇతను గొప్పవాడవుతాడు అని చెబుతారు. మనిషి అభిప్రాయం పరిస్థితిని బట్టి మారుతుంది, కానీ మీ లక్ష్యం మాత్రం మారకూడదు. ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం. ఒక యువకుడు తన తండ్రితో కలిసి ఒక గాడిదను తీసుకుని గ్రామం గుండా వెళుతున్నాడు. మొదట ఇద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు. వారిని చూసిన కొందరు గాడిద ఉండి కూడా నడుస్తున్నారు, ఎంత తెలివి తక్కువ వాళ్ళు అన్నారు. అప్పుడు తండ్రి గాడిదపై కూర్చున్నాడు. మరికొందరు చూడండి, వృద్ధుడు కూర్చుని చిన్నవాడిని నడిపిస్తున్నాడు అన్నారు. తర్వాత కొడుకు కూర్చున్నాడు. ఇంకొందరు తండ్రిని నడిపిస్తూ తాను కూర్చున్నాడు, ఎంత గౌరవం లేనివాడు అన్నారు. చివరికి ఇద్దరు గాడిదపై కూర్చున్నారు. అప్పుడు పాపం ఆ గాడిదను ఎంత ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. చివరికి ఇద్దరు గాడిదను మోసుకుంటూ వెళ్ళారు. అప్పుడు గ్రామం మొత్తం నవ్వింది. ఈ కథ చెప్పేది ఒక్కటే, ప్రపంచం ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుంది. అందరినీ సంతోష పెట్టడం అసాధ్యం. అందుకే చాణక్యుడు చెబుతారు, మీ నిర్ణయాలు నీ బుద్ధి మీద ఉండాలి, ఇతరుల నాలుక మీద కాదు. చాలా మంది జీవితంలో పెద్ద తప్పు ఏమిటంటే తమ విలువను ఇతరుల మాటలతో కొలవడం. ఎవరైనా నువ్వు చెయ్యలేవు అన్నారు అంటే అదే నిజమని నమ్మేయడం. ఒక విత్తనం నేలలో పడినప్పుడు అందరికీ అది సాధారణ గింజలా కనిపిస్తుంది, కానీ కాలం గడిచే కొద్దీ అదే మహావృక్షంగా మారుతుంది. అప్పుడు అందరూ దాని నీడలో నిలబడతారు. అలాగే ఈరోజు నిన్ను చిన్న చూపు చూసేవాళ్లే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. అందుకే నీ శక్తిని నిరూపించడానికి మాటలు అవసరం లేదు, నీ ఫలితాలే మాట్లాడాలి. మరొక గొప్ప విషయం ఏమంటే, ఎవరైనా నిన్ను అవమానిస్తే అది నీ విలువ తగ్గిందని కాదు, అది వారి ఆలోచన స్థాయి ఎంత ఉందో చూపిస్తుంది. బంగారం విలువను గుర్తించలేని వ్యక్తి చేతిలో పడిందని బంగారం విలువ తగ్గిపోదు. అలాగే నీ గొప్పతనాన్ని గుర్తించలేని వ్యక్తి వల్ల నీ విలువ తగ్గదు. చాణక్యుడు చెబుతారు, విజయం సాధించాలంటే ముందుగా విమర్శలను భరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే విమర్శలు లేని వ్యక్తి సాధారణంగా ఏ కొత్త పని చెయ్యడు. ఏదైనా గొప్ప పని చేసే వ్యక్తికే ఎక్కువ విమర్శలు వస్తాయి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని కూడా విమర్శించారు. స్వామి వివేకానందుడిని కూడా విమర్శించారు. ఎంతో మంది మహానుభావులను వారి కాలంలో అపార్థం చేసుకున్నవారే, కానీ చరిత్ర వారిని గుర్తించుకుంది, విమర్శించిన వారిని కాదు. అందుకే నీ లక్ష్యం స్పష్టంగా ఉంటే ప్రపంచ శబ్దం నిన్ను ప్రభావితం చేయదు. సింహం అడవిలో నడిచేటప్పుడు కుక్కలు మరుగుతాయని దారి మార్చదు, ఎందుకంటే దానికి తన గమ్యం తెలుసు. అలాగే నువ్వు కూడా నీ గమ్యాన్ని మర్చిపోవద్దు. ఎవరైనా నిన్ను తక్కువగా మాట్లాడితే, నువ్వు ఎవరినైనా నిన్ను వెక్కిరిస్తే నిశ్శబ్దంగా ముందుకు సాగు. ఎందుకంటే కాలం ఇచ్చే సమాధానం ఏ వాదన కంటే గొప్పది. ఒకరోజు నీ విజయం నీపై వచ్చిన ప్రతి విమర్శకు సమాధానం చెబుతుంది. కాబట్టి ఇతరుల అభిప్రాయాలను గౌరవించు, కానీ వాటిని నీ జీవితానికి యజమానిగా మార్చుకో. మీ నిర్ణయాలు, నీ విలువలు
నీ కలలు, నీ లక్ష్యాలు ఇవే నీ జీవితాన్ని నడిపించాలి. నీ జీవితాన్ని మార్చేది ఇతరుల ప్రశంసలు కాదు, నీ క్రమశిక్షణ, నీ ఆత్మవిశ్వాసం, నీ నిరంతర ప్రయత్నం. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం గట్టిగా తీసుకో. అందరి అభిప్రాయాలను కాదు, నా లక్ష్యాన్ని మాత్రమే పట్టించుకుంటాను. అదే నిజమైన స్వేచ్ఛ, అదే నిజమైన విజయం, అదే చాణక్యుడు చూపించిన జీవన మార్గం. రెండవది, నిన్ను ఉపయోగించుకునే వారిని పట్టించుకోవద్దు. మన జీవితంలో మనల్ని బాధ పెట్టేది శత్రువులు కాదు, మన మంచితనాన్ని ఉపయోగించుకునేవారే. ఎందుకంటే శత్రువు మనకు ఎదురు నిలబడి పోరాడతాడు, కానీ స్వార్థపరుడు స్నేహితుడిలా నటిస్తూ మన హృదయాన్ని గెలుచుకుని తన అవసరం తీరిన తర్వాత మనల్ని ఒంటరిగా వదిలేస్తాడు. ఇలాంటి అనుభవం జీవితంలో ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. కొంతమంది అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేస్తారు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే నువ్వే నాకు గుర్తొచ్చావు అంటారు. పని పూర్తయిన తర్వాత మళ్ళీ వారు కనిపించరు. మీ సందేశాలకు సమాధానం ఉండదు, మీ బాధ గురించి అడిగే సమయము ఉండదు, మీ ఆనందంలో పాల్గొనే ఆసక్తి ఉండదు. కానీ మరొకసారి వారికి అవసరం వస్తే మళ్ళీ అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే తీయని మాటలు. ఇలాంటి వ్యక్తులను గురించి ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. స్వార్థపరుడి ప్రేమ నీ అవసరం ఉన్నంత వరకే ఉంటుంది. ఈ ఒక్క మాటలో జీవిత అనుభవం మొత్తం దాగి ఉంది. స్వార్థం మీద నిలిచిన బంధం అవసరం ముగిసిన వెంటనే కూలిపోతుంది. నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం, నిజమైన బంధం నీ దగ్గర ఏమీ లేకపోయినా నీతోనే ఉంటుంది. ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం. ఒక రాజుకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాజు ధనవంతుడిగా ఉన్నప్పుడు ఇద్దరు ప్రతిరోజు అతని చుట్టూ తిరిగేవారు. ఒకరోజు రాజ్యం శత్రువుల చేతిలో పోయింది. రాజు అడవిలోకి పారిపోవలసి వచ్చింది. ఆ ఇద్దరిలో ఒకడు రాజును చూసినట్లు కూడా చూడలేదు, ఎందుకంటే రాజు దగ్గర ఇప్పుడు సంపద లేదు, అధికారము లేదు. మరొక స్నేహితుడు మాత్రం, నీ వద్ద రాజ్యం లేకపోవచ్చు కానీ నువ్వు నా స్నేహితుడివి అని చెప్పి చివరి వరకు అతనితోనే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత రాజు మళ్ళీ తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. అప్పుడు మొదట పారిపోయిన వ్యక్తి కూడా తిరిగి వచ్చాడు. రాజు నవ్వుతూ అన్నాడు, నాకు రాజ్యం పోయిన రోజు నీ స్నేహం కూడా పోయింది. జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? మనకు నిజంగా ఎవరు మనల్ని ఉపయోగించుకునేది ఎవరు అనే విషయాన్ని చూపించడానికి. చాణక్యుడు చెబుతారు, సంపద ఉన్నప్పుడు చుట్టూ కనిపించే వారందరూ స్నేహితులు కారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర పదవి ఉన్నప్పుడు, మన వల్ల వారికి ఉపయోగం ఉన్నప్పుడు చాలా మంది మనల్ని ప్రేమిస్తున్నట్లు కనిపిస్తారు. కానీ మన పరిస్థితి మారిన రోజు వారి అసలు ముఖం బయటపడుతుంది. అందుకే మన జీవితంలో ప్రతి ఒక్కరిని నమ్మకూడదు. మంచిగా ఉండండి, కానీ అమాయకులుగా ఉండకండి. సహాయం చేయండి, కానీ మీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకండి. ఎవరైనా మిమ్మల్ని పదే పదే ఉపయోగించుకుంటూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి, వారికి మీరు ముఖ్యమా లేదా మీ వల్ల వారికి వచ్చే ప్రయోజనమా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. ఎందుకంటే నిజమైన మనిషి మీ అవసరం చూసి కాదు, మీ మనస్సు చూసి దగ్గరవుతాడు. మరో గొప్ప సత్యం, కొంతమంది మీ మంచితనాన్ని బలహీనతగా భావిస్తారు. మీరు ఎప్పుడు సరే అంటుంటే మీకు బాధ ఉండదని అనుకుంటారు. మీరు ఎప్పుడు సహాయం చేస్తుంటే మీకు సమస్యలు ఉండవని భావిస్తారు. కానీ మంచితనం అంటే బలహీనత కాదు, క్షమించడం అంటే భయపడటము కాదు, నిశ్శబ్దంగా ఉండటము అంటే ఓడిపోవడం కాదు. చాణక్యుడు చెబుతాడు, అవసరమైన చోట దూరం పాటించడం కూడా ఒక జ్ఞానం. ప్రతి సంబంధాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. కొన్ని బంధాలను వదిలేయడం కూడా మనశ్శాంతిని కాపాడుతుంది. మీ సమయం చాలా విలువైనది, మీ ప్రేమ చాలా విలువైనది, మీ శక్తి చాలా విలువైనది. వాటిని మీ విలువ తెలిసిన వారికి ఇవ్వండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీతో నిలబడిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. అలాగే మీ విజయాన్ని మాత్రమే ఇష్టపడిన వారిని కూడా గుర్తించుకోండి. ఎందుకంటే జీవితంలో మనల్ని మోసం చేసేది శత్రువుల కంటే నకిలీ అభిమానులే ఎక్కువ. ఒక చెట్టు ప్రతి ఒక్కరికి నీడ ఇస్తుంది, కానీ అందరూ దానికి నీళ్లు పోయరు. అలాగే మీరు అందరికీ మంచిగా ఉండవచ్చు, కానీ అందరూ మీకు మంచిగా ఉండరు. ఈ నిజాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా మనసుకు శాంతి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని ఉపయోగించుకొని వెళ్ళిపోయారా? బాధపడకండి, వారు మీ విలువను కోల్పోయారు. మీరు ఏమీ కోల్పోలేదు, ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మీ పరిస్థితులను కాదు, మిమ్మల్ని ప్రేమిస్తారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం ఏమంటే, నీ విలువను గుర్తించిన వారి కోసం నీ జీవితాన్ని వృధా చేయకు, నిన్ను గౌరవించే వారితోనే నీ ప్రయాణాన్ని కొనసాగించు అని. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం గట్టిగా తీసుకో.
నన్ను ఉపయోగించుకునే వారి కోసం ఇకపై నా సమయం వృధా చేయను. నన్ను గౌరవించే వారిని మాత్రమే నా జీవితంలో నిలబెట్టుకుంటాను. నా ఆత్మ గౌరవాన్ని ఎప్పటికీ తాకట్టు పెట్టను. ఇదే చాణక్య నీతి. ఇదే విజయవంతమైన జీవితానికి పునాది. ఇక మూడవది, ప్రతి విమర్శకు సమాధానం చెప్పకు. ప్రపంచంలో నువ్వు ఎంత మంచిగా ఉన్నా విమర్శించేవారు ఉంటారు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే నీ జీవితం అంతా అదే పనిలో గడిచిపోతుంది. కొన్ని ప్రశ్నలకు నీ విజయం మాత్రమే సమాధానం. మాటలతో గెలిచిన వారిని ప్రపంచం మర్చిపోతుంది, కానీ ఫలితాలతో గెలిచిన వారిని చరిత్ర గుర్తించుకుంటుంది. ఇక నాలుగవది, అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నించకు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చేసే అతిపెద్ద తప్పు ఏమంటే అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నించడం. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్లకు నేను నచ్చాలంటే ఏం చేయాలి, ఎవరు నన్ను తప్పుగా అనుకోకూడదు, ఇలాంటి ఆలోచనలతో ఎంతో మంది తమ జీవితాన్ని, తమ ఆనందాన్ని, తమ వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోతుంటారు. కానీ ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. అందరికీ నచ్చే మనిషి ఈ ప్రపంచంలో లేడు అని. ఈ ఒక్క మాటతోని జీవితాన్ని మార్చే గొప్ప జ్ఞానం దాగి ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి ఆలోచన వేరు, ప్రతి మనిషి స్వభావం వేరు, ప్రతి మనిషి ఆశలు వేరు, ప్రతి మనిషి అభిప్రాయాలు కూడా వేరు. అలాంటి ప్రపంచంలో అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నించడం అంటే సముద్రంలోని ప్రతి అలను ఆపాలని ప్రయత్నించినట్టే. అది ఎప్పటికీ సాధ్యం కాదు కదా. ఒక్కసారి ఆలోచిద్దాం. మీరు నిశ్శబ్దంగా ఉంటే ఇతనికి అహంకారం ఎక్కువ అంటారు. అందరితో కలిసిపోతే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు అంటారు. సహాయం చేస్తే ఏదో స్వార్థం ఉంది అంటారు. సహాయం చేయకపోతే మనసు లేదు అంటారు. ఎంత చేసినా ఎవరో ఒకరు తప్పు వెతుకుతూనే ఉంటారు. అందుకే ప్రపంచం నోరు మూయించాలని ప్రయత్నించకండి, అది అసాధ్యం. మీ మనసును మాత్రం ప్రశాంతంగా ఉంచండి. ఒక చిన్న కథ. ఒక తండ్రి తన కుమారుడితో కలిసి గుర్రంపై ప్రయాణం చేస్తున్నాడు. మొదట ఇద్దరు నడుస్తూ వెళ్తున్నారు. దారిలో ఉన్నవారు గుర్రం ఉండి కూడా నడుస్తున్నారు, ఎంత మురుకులు అన్నారు. అప్పుడు తండ్రి గుర్రంపై కూర్చున్నాడు. కొంతమంది చూడండి, చిన్నవాడిని నడిపిస్తూ తానే కూర్చున్నాడు అన్నారు. తర్వాత కుమారుడు కూర్చున్నాడు. మరికొందరు తండ్రిని నడిపిస్తూ తానే కూర్చున్నాడు, ఎంత గౌరవం లేదు అన్నారు. చివరికి ఇద్దరు గుర్రంపై కూర్చున్నారు. అప్పుడు పాపం గుర్రాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. చివరికి ఇద్దరు దిగిపోయి గుర్రాన్ని నడిపించారు. అప్పటికి వీళ్ళకి అసలు నిర్ణయం తీసుకోవడం రాదని నవ్వుకున్నారు. ఈ కథ మన చెప్పేది ఒకటే, నువ్వు ఏం చేసినా ప్రపంచం మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే ప్రతి విమర్శకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించకు. నీ జీవితాన్ని, నీ విలువలను, నీ కలలను ఇతరుల అభిప్రాయాల బానిసగా మార్చకు. నీకు సరైనదని అనిపించిన పనిని ధైర్యంగా చెయ్యి. ప్రతి ఒక్కరి ప్రశంస కోసం ఎదురు చూడకు. ఎంతో మంది జీవితంలో అవకాశాలను కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళు తమ మనసు మాట వినరు, నలుగురు మాట వింటారు. ఉద్యోగం మార్చాలనుకున్నా వాళ్ళేమంటారో అని ఆగిపోతారు. వ్యాపారం ప్రారంభించాలనుకున్నా విఫలమైతే నవ్వుతారని భయపడతారు. కొత్త కళలు కనాలనుకున్నా ఎవరైనా విమర్శిస్తారని వెనక్కి తగ్గుతారు. విమర్శల భయంతో జీవించే వ్యక్తి విజయాన్ని ఎప్పటికీ చేరుకోలేడు. ఎందుకంటే విజయం సాధించే ప్రతి మనిషి ముందుగా అపార్థం చేయబడతాడు, తర్వాత విమర్శించబడతాడు. అదే ప్రపంచం అతన్ని ప్రశంసిస్తుంది. చాణక్యుడు మనకు చెప్పిన మరో గొప్ప సూత్రం, నీ ఆత్మ గౌరవాన్ని కోల్పోయి సంపాదించిన ప్రేమకు విలువ ఉండదని. ఎవరైనా నిన్ను ఇష్టపడాలనే కారణంతో నీ వ్యక్తిత్వాన్ని, నీ నిజాయితీని, నీ విలువలను అమ్ముకో. ఎందుకంటే నేను నిజంగా ప్రేమించే వ్యక్తి నువ్వు నటిస్తున్న పాత్రను కాదు, నీ నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తాడు. ఒక చెట్టు ప్రతి ఒక్కరికి నీడ ఇస్తుంది, కానీ ప్రతి ఒక్కరూ దానిని ప్రశంసించరు. కొంతమంది దాని కొమ్మలను విరుస్తారు అని చెప్పి చెట్టు నీడ ఇవ్వడం ఆపేస్తుందా? లేదు, అది తన ధర్మాన్ని కొనసాగిస్తుంది. అలాగే మంచితనాన్ని కూడా ప్రశంసల కోసం మార్చకు. నీ హృదయం చెప్పేది సరైనదైతే అదే చెయ్యి. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది, కానీ నీ మనస్సాక్షి నిన్ను వెంటనే అర్థం చేసుకుంటుంది. అందుకే ప్రపంచం కోసం కాదు, నీ మనస్సాక్షి కోసం జీవించు. ఎవరైనా నిన్ను విమర్శిస్తే నవ్వు, ఎవరైనా నిన్ను తప్పు పెడితే శాంతంగా ఉండు. ఎందుకంటే కాలం ఇచ్చే సమాధానం మాటల కంటే శక్తివంతమైనది. నీ విజయం, నీ నిజాయితీ, నీ క్రమశిక్షణ, ఇవే ఒకరోజు నీకు సమాధానం చెబుతాయి. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఒక అద్భుతమైన జీవన సూత్రం, ప్రపంచాన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించుకు. నీ ధర్మాన్ని, నీ విలువలను, నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ జీవించు. అదే నిజమైన విజయం. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. నేను అందరినీ సంతోష పెట్టడానికి కాదు, సరైన మార్గంలో జీవించడానికి ప్రయత్నిస్తాను. నా మనస్సాక్షి ముందు గెలవడమే నా లక్ష్యం. నా ఆత్మ గౌరవాన్ని ఎప్పటికీ కోల్పోను అని. ఇక ఐదవది, నీ లక్ష్యాన్ని ఎవరితోనూ పోల్చుకో. పోలిక మనిషి ఆనందాన్ని దొంగలించే అతిపెద్ద దొంగ. నీ ప్రయాణం, నీ సమయం, నీ సామర్థ్యం వేరొకరితో ఎప్పటికీ ఒకేలా ఉండవు.
చాణక్యుడు చెప్పినట్లు తన మార్గంలో నడిచే వ్యక్తి చివరకు తన గమ్యాన్ని చేరుకుంటాడు అని. ఇక ఆరవది, నిన్ను అవమానించే వారిని దూరంగా ఉంచు. గౌరవం లేని చోట ప్రేమ ఉండదు, విలువ ఉండదు, సంతోషం ఉండదు. నిన్ను పదే పదే అవమానించే వ్యక్తి ఎప్పటికీ మారడు. కాబట్టి అటువంటి సంబంధాలను వదిలేయడం బలహీనత కాదు, అది తెలివి. ఇక ఏడవది, గతాన్ని పట్టుకుని జీవించకు. గతంలో జరిగిన తప్పులు ఈ రోజు నీ జీవితాన్ని నాశనం చేయకూడదు. జరిగిపోయినది మారదు, కానీ దాని నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళవచ్చు. చాణక్యుడు చెబుతాడు, గతాన్ని మోసుకుంటూ నడిచేవాడు భవిష్యత్తును కోల్పోతాడు అని. ఇక ఎనిమిదవది, ప్రతి అవకాశాన్ని అందరికీ చెప్పకు. నీ కళలు, నీ ప్రణాళికలు, నీ లక్ష్యాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది ప్రోత్సహిస్తారు, కానీ చాలా మంది నిరుత్సాహపరుస్తారు. విజయం సాధించిన తర్వాత ప్రపంచమే నీ కథ అడుగుతుంది. ఇక తొమ్మిదవది, ఒంటరిగా ఉండడం నేర్చుకో. ఒంటరితనం శాపం కాదు, అది మనిషిని బలంగా మార్చే గురువు. నిశ్శబ్దంలో మన బలహీనతలు తెలుస్తాయి, మన బలాలు కూడా తెలుస్తాయి. ఎప్పుడు జనాల్లో ఉండేవాడు తనను తాను తెలుసుకోలేడు. ఇక పదవది, నీ విలువను నువ్వే నిర్ణయించుకో. ప్రపంచం నీ విలువను చెప్పదు, నువ్వే చెప్పాలి. నీ గౌరవాన్ని ఎవరు ఉచితంగా ఎవరు, నువ్వే సంపాదించుకోవాలి. నిన్ను నువ్వు గౌరవిస్తే ప్రపంచం కూడా నిన్ను గౌరవించడం ప్రారంభిస్తుంది. చాణక్యుడు చెప్పిన గొప్ప సత్యం, తనను తాను గౌరవించుకోలేని వ్యక్తిని ప్రపంచం ఎప్పటికీ గౌరవించదు అని. జీవితంలో ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోండి, అందరి కోసం జీవిస్తే మీరు మీ జీవితాన్ని కోల్పోతారు. కానీ మీ విలువను తెలుసుకొని అవసరం లేని వారిని పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెడితే విజయం, ప్రశాంతత, గౌరవం మూడు మీ వెంట వస్తాయి. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 10 సూత్రాలు కేవలం వినడానికి కాదు, ప్రతిరోజు ఆచరించడానికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి జీవితాన్ని మార్చే చాణక్య నీతి వీడియోల కోసం మన తెలుగు జెనిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. గుర్తుంచుకోండి, నిన్ను అర్థం చేసుకునేవారు కొద్దిమందే ఉంటారు, కానీ నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే ప్రపంచం నిన్ను ఆపలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.